హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు హాఫ్ అన్ అవర్లో బిర్యానీ చేసుకునేది ఎలా చేసుకోవాలి ఏంది చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. ఈజీ విత్ వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్లస్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి ఈ బిర్యానీ. తొందరగా అయిపోతుంది, ప్రాసెస్ ఎక్కువ ఉండదు, చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా చికెన్ని నీట్గా శుభ్రం చేసుకొని కొంచెం పసుపు అనేది 1 టీ స్పూన్ బాగా వేసుకోండి. ఎందుకంటే నీచు కూరలోకి పసుపు ఎక్కువ ఉండాలండి. పసుపు ఉంటే ఆ నీసు అనేది వాసన పోయి మంచిగా ఉంటుంది అన్నమాట. కూర కూడా టేస్ట్ వస్తుంది. 2 టేబుల్ స్పూన్ కారము, 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం నాకు సరిపోలేదండి, అందుకని మళ్ళీ కారం వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి 3 స్పూన్స్ కారం పడుతుంది. 3 గరం మసాలా 1 స్పూను, ఇది జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ 1 స్పూను, పెరుగు 1 ప్యాకెట్ అండి. 10 రూపీస్ ప్యాకెట్ అలా వేసింది. ఎందుకంటే నేను కేజీ చికెన్కి చెప్తున్నాను. 1 కప్పు టొమాటో. మీరు కేజీ కిచెన్ క్వాలిటీ తక్కువైతే అప్పుడు మీరు మసాలాలు కొంచెం తగ్గించుకోండి. ఆనియన్ 1 కప్పు. ఆనియన్ 1 కప్పు వేసుకోవాలండి, సన్నగా తురుముకోవాలి ఆనియను. కొత్తిమీర 1 కట్ట, పుదీనా కూడా 1 కట్ట వేసానండి, అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇవి కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. కస్తూరి కూడా కంపల్సరీ వేయాలండి. కస్తూరి మెంతి వేస్తేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అండి. ఆయిల్ 3 స్పూన్స్ 4 స్పూన్స్ దాకా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలండి. బాగా మంచిగా ముక్కలకి మసాలా పట్టేంతవరకు బాగా స్మాష్ చేసుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఇవి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ముక్కలకి మసాలా పట్టేంత దాకా చూడండి ఎట్లా స్మాష్ చేసుకోవాలో. ముక్కలకి మసాలాలు అన్నీ మనం వేసిన మసాలాలు, ఆనియన్ అయితేమి, టమోటా అయితేమి, పచ్చిమిర్చి కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, గరం మసాలాలన్నీ, ఆయిల్ కానీ, పెరుగు కానీ అన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు స్మాష్ చేసేసుకొని వీలైతే 1 హాఫ్ అన్ అవర్ పైన మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 1 హాఫ్ అన్ అవర్ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ కలిపేసి అట్లా పెట్టేసుకొని ఈ లోపల మనం పనులన్నీ చేసుకునేసరికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వేరొక బాండి తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ని మంచిగా
ఆ బానట్లో వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే చికెను తొందరగా ఉడుకుతుంది, త్వరగా కూడా అయిపోతుంది. మనం మసాలాలన్నీ పట్టించేసాం కాబట్టి త్వరగానే మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. బాగా చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కర్రీ. మళ్ళీ ఒక ఆయిల్ తీసుకొని అందులో తిరమాత ఈ మా బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకొని నేను నార్మల్ రైసే వేస్తున్నానండి, బాస్మతి బియ్యం కాదు, నార్మల్ రైసే. ఒక గ్లాస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇద్దండి, నిమ్మకాయ కూడా పిండుకోవాలండి వాటర్లో, అంటే బియ్యము పొడి పొడిగా వచ్చేదానికి, అంటే ముద్దగా కాకుండా హైలో పెట్టుకొని నీళ్ళు మసులుతుంటాయి చూడండి, నీళ్ళు మసులుతున్నాయి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు రైస్ అందులో వేసేసుకోవాలండి. ఒక గ్లాస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మొత్తం ఒక్కసారి కలిపేసేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక చికెన్కి వేసాను కదండి, అది చికెన్కి సరిపోతుంది. ఇది రైస్ కాబట్టి రైస్కి కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే రైస్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లాగా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఇందులోకి చికెన్ వేసేసేయాలి. అప్పుడు 2 మసాలాలు ఫ్లేవర్ అయిపోయి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. చాలా ఈజీ అండి బిర్యానీ చేసుకోవడం. చూడండి, ఇందాక చేసుకున్న చికెన్ అది గ్రేవీ ఉంది కదా, దాన్ని ఈ రైస్లోకి ఇట్లనే వేసేసి మొత్తం కలిపెట్టేసుకోవాలి. మొత్తం కలిపెట్టుకొని ఇప్పటి నుంచి మాత్రం గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇప్పటి నుంచి మాత్రం సిమ్లోనే, మ్యాక్సిమం సిమ్లోనే ఒక 20 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. సిమ్లోనే 20 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. ఇదిగో చూడండి, మళ్ళీ చూడండి, ఒక్కసారి మళ్ళీ కొత్తిమీర పైనే చల్లుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టేశానంటే టేస్టీ బిర్యానీ రెడీ. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. మొత్తం చూడండి ఎట్లా ఉందో, చూస్తుంటే మంచి ఎమ్మి కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంటుందండి. ముక్క అయితే అసలు ఎంత టేస్ట్ వస్తుందో మీరు ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.